హలో. సాధారణంగా ప్రతి ఒక్కరి లైఫ్‌లో తలనొప్పి అనేది మనం కామన్‌గా ఫేస్ చేస్తా ఉంటాం ఏదో ఒక టైంలో. ఇదే తలనొప్పి దీర్ఘకాలంగా వాళ్ళు చేసుకునే డైలీ యాక్టివిటీస్‌లో కూడా నిద్ర లేకుండా ఇట్లా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఆ తలనొప్పిని మనం ఇమ్మీడియేట్‌గా ఎందుకొస్తుంది ఏంటి అనేది చాలా మందికి క్వెషన్స్ ఉన్నాయి. సో అందుకని ఈరోజు నేను తలనొప్పి ఎందుకొస్తుంది, దానికి పలు కారణాలు ఏంటి, దానికి మనం ఎలాగా ప్రివెంట్ చేసుకోవాలి, దానికి కావాల్సిన రెమెడీస్ ఏంటనేది మీకు క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నా పేరు బాలబాలాజీ ఓసూరి, కన్సల్టెంట్ న్యూరోసర్జన్, మన్వి హాస్పిటల్స్, విజయవాడ. తలనొప్పి అనేది మనకి 2 రకాలండి. మొదటిగా ప్రైమరీ హెడేక్ అంటారు. ప్రైమరీ హెడేక్ అనేది మెయిన్ గా మెదడులో ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే మెదడులో స్ట్రక్చరల్ గా ఏమి ప్రాబ్లమ్ లేకుండా వచ్చే నొప్పిని మనం ప్రైమరీ హెడేక్ అంటాం. మొదటిగా ప్రైమరీ హెడేక్ అనేవి 3 రకాలండి. 3 రకాలంటే ఫస్ట్ మైగ్రేన్ హెడేక్, సెకండ్ ఈస్ టెన్షన్ హెడేక్, థర్డ్ ఈస్ క్లస్టర్ హెడేక్. ఇవి మెయిన్ గా ప్రైమరీ హెడేక్స్ అనమాట. మైగ్రేన్ హెడేక్ అంటే మనకి మైగ్రేన్ హెడేక్ యూజువల్లీ మోర్ కామన్, అంటే ఎక్కువగా ఫిమేల్స్ లో వస్తూ ఉంటుందండి. అది ఒక సైడ్ వస్తుంది అనమాట. ఒక సైడ్ వచ్చి ఆ సింటమ్స్, ఆ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఒక పక్కన రావటము, అది కూడా చాలా సివియర్ గా రావటము, దాంతో పాటు మెడనరాలు లాగుతున్నట్టు గానీ, వామిటింగ్ సెన్సేషన్స్, టెస్ట్ కడుపులో తిప్పుతున్నట్టు గానీ, ఇట్లాంటివన్నీ కూడా సింటమ్స్ మెయిన్ గా ఉంటాయి అనమాట. ఎస్పెషల్లీ ఈ మైగ్రేన్ హెడేక్ వచ్చిన వాళ్ళకి కొన్ని ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అంటూ ఉంటాయండి. ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అంటే కొన్ని పనులు చేయడం వల్ల ఈ హెడేక్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఎక్కువగా సౌండ్ విన్నా కానీ, అదర్వైజ్ ఎండలో తిరిగినప్పుడు కానీ, ఎక్కువ వెలుతురికి వాళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, అదేవిధంగా వాళ్ళకి పడని స్మెల్స్ అంటే పెట్రోల్ స్మెల్ కానీ, అదేవిధంగా కొన్ని పెర్ఫ్యూమ్ స్మెల్స్ కానీ ఇలా పడినప్పుడు కానీ, ఎక్కువ ప్రయాణాలు చేసినప్పుడు కానీ, ఇద్దరు సరిగ్గా సరిపోనప్పుడు కానీ, ఇవన్నిటిని కూడా ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అంటాం. కొంతమందికి అయితే ఫుడ్, కొంతమందికి స్వీట్ బాగా తినటం వల్ల కానీ, ఐస్ క్రీమ్స్ తినటం వల్ల కానీ, కొంతమందికి కాఫీ తాగటం వల్ల, ఇట్లాగా ఇవన్నీ కూడా ఏంటంటే ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అంటారు. ఈ పనులు చేయటం వల్ల మెయిన్గా మైగ్రేన్ హెడేక్ అనేది స్టిమ్యులేట్ అయ్యి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది. ఇది ఒకసారి మైగ్రేన్ హెడేక్ వచ్చిన తర్వాత ఇది కొన్ని గంటల వరకు మనకి ఉంటుందన్నమాట. ఇది కొంతమందికి మామూలుగానే డోలో ట్యాబ్లెట్ కానీ, పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ కానీ వేసుకున్నప్పుడు కొంచెం వాళ్ళకి రిలీఫ్గా అనిపిస్తుంది. తర్వాత కానీ మళ్ళీ రిపీటెడ్గా వాళ్ళకి మైగ్రేన్ హెడేక్ వస్తూ ఉంటుంది. కొంతమంది కాసేపు నిద్రపోతే అది కొంచెం రిలీఫ్ వస్తుంది. మెయిన్గా ఈ మైగ్రేన్ హెడేక్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వీళ్ళకి ఈ హెడేక్ని స్టిమ్యులేట్ చేసే ఫ్యాక్టర్స్ అనేది ముందుగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అది ఐడెంటిఫై చేసుకోవడం కోసం మెయిన్గా మీరు తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటంటే, దీనికి హెడేక్ డైరీ అంటూ ఒకటి మెయింటైన్ చేయాలండి. మనం మామూలుగా డైరీ ఎలాగ రెగ్యులర్గా రాసుకుంటామో అదేవిధంగా ఆ హెడేక్ డైరీ అంటూ మెయింటైన్ చేయాలి. ఆ హెడేక్ డైరీలో మనకి హెడేక్ ఎప్పుడు వచ్చింది, ఏ టైంలో వచ్చింది, ఎంతసేపులో ఉంది, దీని ముందు మనం ఏమైనా దీన్ని స్టిమ్యులేట్ చేసే పనులు కానీ ఏమైనా చేసామా, ఇట్లాంటివన్నీ కూడా మనం ఆ హెడేక్ డైరీలో మెన్షన్ చేసుకుని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 month వీటిలో కానీ మనం చూస్తూ ఉంటే మనకి మెయిన్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అనేవి ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈ ఐడెంటిఫై చేసుకున్న ఫ్యాక్టర్స్ని మనం మ్యాక్సిమం అవాయిడ్ చేసి ఒక ట్రాన్సిషనల్ టైం, ఒక కొంత పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఈ మైగ్రేన్కి సంబంధించి, హెడేక్ సంబంధించి టాబ్లెట్స్ వాడుకుంటే దాన్ని మనం అరికట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి టెన్షన్ హెడేక్. ఇది టెన్షన్ హెడేక్ అనేది చాలా మందికి కామన్గా ఉంటుంది. ఇది కొంచెం మైల్డ్ హెడేకే. ఇది హెడేక్ అనేది డిఫ్యూజ్గా ఉంటుంది, 2 పక్కల ఉంటుంది. మెయిన్గా ఆక్సిపిటల్ రీజన్ అంటే తలకి వెనుక భాగంలో ఎక్కువగా వస్తూ ఉంటుందండి. ఇది ఎక్కువగా మనకి ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ ఒక వీకెండ్, అంటే మనకి 1 weekలో బాగా వర్క్ చేసి కానీ, సరిగ్గా నిద్ర లేక కానీ, మనకి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఎక్కువ స్ట్రెస్ఫుల్ వర్క్ చేసినప్పుడు కానీ, ఈవినింగ్స్ కానీ ఇట్లా వచ్చేది ఉంటుందండి. ఈ టెన్షన్ హెడేక్కి మనం ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని కూడా మన మెడికేషన్తో మనం ట్రీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ క్లస్టర్ హెడేక్. ఇది క్లస్టర్ హెడేక్ అనేది యూజువల్లీ మోర్ కామన్ ఇన్ మేల్స్ అండి. ఎక్కువ జెంట్స్లో వస్తుంటుంది. చాలా సివియర్ హెడేక్, ఆల్మోస్ట్ సుత్తితో బాధినంత నొప్పిగా ఉంటుంది. సో ఈ హెడేక్కి మెయిన్ కారణాలు ఏంటంటే హ్యాబిట్స్ అండి. ఎక్కువ ఆల్కహాల్ ప్లస్ స్మోకింగ్, ఎక్కువగా బింజ్ డ్రింకింగ్, అంటే కంటిన్యూస్ గా డ్రింక్ చేసిన వాళ్ళు ఇది మామూలుగా ఎక్కువ కామన్ గా ఉంటుంది. దీని మెయిన్ గా లక్షణం ఏంటంటే కంటి నుంచి నీరు రావటం కానీ, కళ్ళు ఎర్రబడటం కానీ, ఇట్లాంటివన్నీ కాజింగ్ ఫ్యాక్టర్స్ మనం అవాయిడ్ చేయడం, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఇవన్నీ కూడా. ఈ ఏవైతే 3 చెప్పారో మైగ్రేన్, టెన్షన్ అండ్ క్లస్టర్ హెడేక్స్, ఇట్లన్నిటిని కూడా మనం ప్రైమరీ హెడేక్స్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చినప్పటికల్లా సెకండరీ హెడేక్ అంటే మనకి దానికంటూ ప్రైమరీగా మనకి ఏది ఒక ఫ్యాక్టర్ కానీ ఇట్లాంటిది ఏమి ఉండదు. సెకండరీ అంటే మనకి సెకండరీ ఫ్యాక్టర్స్ అంటే బ్రెయిన్లో ఏదైనా కంటి పెరగటం వల్ల, మెదడుకి సప్లై చేసే రక్తనాళం బ్లాక్ అయిపోయి ఒక ఏరియా ఆఫ్ మెదడు అంతా చనిపోవటం వల్ల, మెదడులో ఉన్న రక్తనాళాలు ఉబ్బి అవి పగిలి రక్తస్రావం జరగటం వల్ల, అదర్వైజ్ మెదడులో ఉన్న రక్తనాళాలు
మెల్లిపడిపోయి ఏమి మాల్ ఫార్మేషన్స్ అంటారండి, ఇట్లాంటి కండిషన్స్ వల్ల కానీ అదర్వైజ్ మెదడులో ఇన్ఫెక్షన్ అది చేరి మెనింజైటిస్ అంటే మెదడువాపు అంటారు మన వాడుక భాషలో, ఇట్లాంటి అన్నిటి వల్ల వచ్చే వాటిని మనం సెకండరీ హెడేక్స్ అంటాం అన్నమాట. మనకి ఇక్కడ చూస్తే ప్రైమరీ హెడేక్ కన్నా సెకండరీ హెడేక్ అనేది మెయిన్ చాలా ప్రమాదకరం. సో అందుకనే సింపుల్ హెడేక్ అయినా కూడా మనకి రిపీటెడ్గా వస్తుంది, మందుల వల్ల కూడా నయం అవ్వట్లేదు అనుకున్నప్పుడు మనం ఇమీడియట్గా మనం దగ్గర ఉన్న న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్ కానీ మనం సంప్రదించి ఎంఆర్ఐ కానీ సిటీ కానీ తీసుకుని సెకండరీ హెడేక్ అనేది మనం ముందు ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సెకండరీ హెడేక్ వల్ల మనిషి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి అవి ఎక్స్క్లూడ్ చేసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ మనం తీసుకోవాలి. సెకండరీ హెడేక్కి దానికి సంబంధించిన మెయిన్ కాజ్ ట్యూమరా లేకపోతే ఏవిఎం, మెనింజైటిస్, ఇన్ఫాక్ట్స్, స్ట్రోక్ అనేది ఏని వల్ల వచ్చింది అనేది దానికి మనం పర్టికులర్గా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.